మీరు పక్క కాంగ్రెస్ వాది, టీడీపీలకి మీరు వచ్చారు. దీన్ని ఏమనుకోవాలి అసలు? నేనైతేనండి కాంగ్రెస్ బీసీకి వ్యతిరేకమా? కాంగ్రెస్ బీసీకి అంటే ఒకటండి, మోడీ మహిమ కావచ్చు, పవన్ కళ్యాణ్ మహిమ కావచ్చు, ట్యాంపరింగ్ మహిమ కావచ్చు. ట్యాంపరింగ్ అనేది కాదండి, ఆ. అది కరెక్ట్ కాదు. పెట్టుబడిదారి వ్యవస్థ అంతా సపోర్టు బాబు గారికి చేశారు అంటే మీరేమంటారు? జనాలు సూపర్ సిక్స్ ఎంతవరకు వచ్చినాయి, ఏంది అసలు ఈ సూపర్ సిక్స్ మాయ ఏంటిది, అవుతున్నాయి ఎట్లా వద్దన్న బాబు గారే దుఃఖం వస్తుంది, అసెంబ్లీ సాక్షిగా ఏం లేదు, నిధులు లేవు, ఏం లేవు, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో అర్థమైతలేదు. చంద్రబాబు గారికి అంటే ఏంది, మీరు వైసీపీలో చేయని పనులు టీడీపీలో చేశారా లేదా? గట్టి ఇప్పుడు చేస్తున్నాం కదా సార్, వైసీపీలో నేను చేయలేకపోయాను సార్. అగ్రవర్ణాల చేతుల నుండి బీసీలు ఇంకెంత కాలంలో పవర్ను లాక్కునే అవకాశం ఉంది? అసలు లాక్కుంటారా, లాక్కోరా? ఏమండి సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. సుబ్బయ్య గారు సార్ బాగా యాక్టివ్ ఉన్నట్టున్నది. చెప్పండి సార్. ఇక్కడున్న ప్రజలకు మీరు పూర్తి స్థాయిలో మా ద్వారా సమాచారము, వాస్తవమైన సమాచారం అందిస్తారని మేము భావించవచ్చా? భావించవచ్చండి, తప్పకుండా. గట్టిగా సిద్ధం 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 అంటే నేను ఏదో వైసీపీ అని అనుకోకండి. సిద్ధమా సంసిద్ధమా? సంసిద్ధం. ఎందుకంటే టీడీపీ మీ కూటమి సంసిద్ధం కదా. అవును. ఎలా ఉంది సార్? ఎలా ఉందనేది మాకన్నా కూడా పబ్లిక్ ప్రజలే బాగా చెప్తారు సార్. మీరు పక్క కాంగ్రెస్ వాది, టీడీపీలకి మీరు వచ్చారు. దీన్ని ఏమనుకోవాలి అసలు? నేనైతేనండి మొదటి నుంచి నాకు కొంత టీడీపీ మైండ్ సెట్ అనండి. ఓకే. ఇక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి మనం కొద్దిగా ఇక్కడ లోకల్గా మోపిదేవి వెంకటరమణరావు గారితో గత నాకు మొదటి నుంచి కూడా పరిచయాలు ఉండటం వల్ల ఆయన కాంగ్రెస్ కాబట్టి అతనితో ఉండగలిగాను తప్ప నా మైండ్ సెట్ అయితే మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంటుంది సార్ మొదటి నుంచి. ఎప్పటికీ మొదటి నుంచి, ఎందుకంటే మీరు బీసీ వర్గం కాబట్టి. బీసీ వర్గం కాబట్టి అదే. సో అంటే టీడీపీకి అనుకూలం. అనుకూలం అంటే ఎందుకు కాంగ్రెస్ అనుకూలంగా? అంటే కాంగ్రెస్ బీసీకి వ్యతిరేకమా? కాంగ్రెస్ బీసీకి అంటే ఒకటండి, 1983లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత నుంచే బీసీల్లో చైతన్యం వచ్చింది. అదే. సో అంటే టీడీపీ ద్వారానే బీసీలకు చైతన్యం వచ్చింది. అవునండి, అవును అని అనుకోవచ్చు. అంతే. దాని వల్లనే మళ్ళీ మీరు టీడీపీకి వచ్చారా? అవునండి. అసలు ఇక్కడ ఈ నిజాంపట్నానికి ఒక చరిత్ర బాగుంది. అవునండి. ఓడరేవు కావచ్చు, డచ్ వారి పరిపాలన కావచ్చు, ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు. అంటే ఇట్లా ఇది మళ్ళీ సమీపంలో మనకు బే ఆఫ్ బెంగాల్ కానీ వెరీ నియర్ కదా. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు ఇది ఇక్కడ ఓడరేవు అంటే ఇవన్నీ ఉండడం వల్ల? నిజాంపట్నం మెయిన్ ఫిషింగ్ హార్బర్ ఒకటి ఉందండి. మనకైతే తెలియదు కానీ 1916-15లోనే ఫ్రెంచ్ వారు వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు చేశారని చెప్పి అనుకుంటారండి. అవును, మనకైతే తెలియదండి. రాను టీడీపీ గవర్నమెంట్ 1983లో వచ్చినప్పుడే మొట్టమొదటిసారిగా నిజాంపట్నానికి ఫిషింగ్ హార్బర్ని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టైంలోనే మనకు హార్బర్ ఏర్పడటం జరిగింది. ఓకే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు హార్బర్ డెవలప్ అవుతూనే ఉందండి. ఓకే. అదే. సో అంటే అట్లా ఇక్కడ ఇది ఇక్కడ అంటే దేవాలయాలకు కూడా కోకొల్లలు అంటారు, ఏం నిజమేనా సార్? దేవాలయాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ గ్రామ దేవత మోదారం ఉందండి. అట్లానే గోకర్ణ మఠంలో గోకర్ణేశ్వర స్వామి శివాలయం ఉందండి. అట్లాగే నిజాంపట్నం ఒక శివాలయం ఉందండి. అట్లాగే ఇంటి పేరుతో ఒక దేవాలయం ఉంటాయండి. అంకమ్మతల్లి దేవాలయం కేష్టం వారికి, నర్రావారి గుడార అంకమ్మతల్లి అని చెప్పి. అవును. అదే ఇప్పుడు నర్ర సుబ్బారావు నరవారి దేవాలయం ఇది ఇవేంది అని నేను అనుకున్నాను. అంత అది ఇంటి పేద దేవాలయాలు అండి. అది పేరెంటాళ్ళం అంటారండి వాళ్ళని. ఓకే. అట్లా దొందుపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి నన్నూరమ్మ అని చెప్పేసి అని, ఇక్కడ నర్రావారికి గుడార అంకమ్మ తల్లి అని, కేసం వారికి అంకమ్మ తల్లి అని చెప్పి, అట్లాగే పేరెంటాళ్ళమ్మ దేవాలయాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ. ఓకే. ఇంకోటి పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ తాత పోతరాజు అనుకుంటా. అవునండి, అవును. తాత పోతరాజు కూడా తనకు సర్వపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా ఒక ఏది అంటే అవార్డు ఇచ్చిందంటే ఇది మామూలు విషయం. అది రెండో ప్రపంచ యుద్ధం అనుకుంటా సార్. రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ తాతా పూతరాజు అని ఒక అతను ఆ వార్ లో పనిచేసి వీర చక్ర పురస్కారం అవార్డు అందుకున్నాడు సార్. అవును. అక్కడ అప్పట్లో వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని షూట్ చేయడం జరిగిందండి. అవును.
అప్పట్లోనే శౌర్య చక్ర అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఈ నిజాంపట్నం అయితే అది ఇలాంటిది ఉండడం చాలా గర్వకారణం అనుకోవచ్చు. అంతే కదండి, చాలా గర్వకారణం అండి. ఎమ్మెల్యే గారు ఉన్నట్టున్నది ఇక్కడ నుండి ఇక్కడ గతంలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నట్టున్నది ఇక్కడ గతంలో ఇక్కడ నిజాంపట్నంలో 1983లోనే మొట్టమొదటిసారిగా టీడీపీ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడే మోపిదేవి నాగభూషణం గారని టీడీపీ తరపు నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం మీద అంత అంటే విచిత్రమైనటువంటి డెవలప్మెంట్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, మనుషులు కావచ్చు ఉన్నారు కదా. సో ఇవన్నీ గర్వకారణమే. అవునండి, చాలా గర్వకారణం సార్. నిజాంపట్నానికి ఏంటంటే ఒక ఫిషింగ్ హార్బర్ ఉందండి. ఇక్కడ మేజర్గా జనాలంతా కూడా ఫిషింగ్ మీద ఆధారపడి ఎక్కువగా జీవిస్తారండి. 60%. నర్రా సుబ్బయ్య గారి రాజకీయ జీవితం ఎక్కడి నుండి మొదలైంది, ఎటువైపు ప్రయాణించింది, ఇప్పుడు ఎక్కడికి ఆగింది, ఎక్కడికి కొనసాగబోతుంది? నేను 2014లో నేను జనరల్గా మాది ఆక్వా ఫీల్డ్ అండి. ఓకే, ఆక్వా చేస్తూ ఉంటాను. చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే, అప్పటి నుండేనా చేస్తూ ఉంటాను. మాదైతే రైతు కుటుంబం, మా నాన్నగారు. నేను కొద్దిగా ఈ ఆక్వా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి కాస్త ఆక్వా చేస్తూ చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవాడిని సార్. అప్పట్లో 2014లో మోపిది వెంకటరమణ నాతో కాస్త బాగుండేవాళ్ళు సార్. ఆ టైంలో ఎంపీపీగా పోటీ చేయమంటే అప్పుడు జనరల్ మహిళా కోటా కింద మా మిసెస్ నర్రా నాగరాయణ అండి, మా మిస్సెస్ ఎంపీపీగా, అంటే నేను ఎంపీటీసీగా. మా ఇంట్లోనే 2010 ఎంపీపీ అండి. అదే అదృష్టం బాగుంది కదా. సో ఇద్దరు కూడా మండల పరిషత్తులోనే, ఇద్దరు కూడా దాదాపు అంటే ఒకళ్ళు జిల్లా పరిషత్ నాయకులు, ఒకళ్ళు మండల పరిషత్ నాయకులు. రెండు మండల పరిషత్, మండల పరిషత్. కానీ ఇది జెడ్పీటీసీ అనేది జిల్లాకు జెడ్పీటీసీ. ఇప్పుడు జెడ్పీటీసీ, అప్పుడు మా మేడం ఎంపీపీ. అదే ఇప్పుడు మీరు జెడ్పీటీసీ, నేను ఎంపీటీసీ అండి. అప్పుడు ఎంపీటీసీ అండి, ఇప్పుడైతే మీరు జెడ్పీటీసీ. ఇద్దరు కళ నెరవేరింది. అదే ఎనీహౌ అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఎంపీపీ అయిపోయింది 2010. ఇప్పుడు జెడ్పీటీసీ. అవునండి. కాంగ్రెస్ లో మొదలైంది. మొదలైందండి. టీడీపీలో వచ్చిండ్రు. అవునా. ఏంది అసలు ఇక్కడ ఏముందండి, ఇప్పుడు 2014 to 19 వరకు ఎంపీపీ చేసాము. ఓకే, దాని తర్వాత అపోజిషన్ పార్టీ అండి. అప్పుడు అంటే ఇదే పార్టీ. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నట్టండి. అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఎంపీపీ మా మేడం, నేను ఎంపీటీసీ. అప్పుడు అధికార పార్టీ టీడీపీ, ఎమ్మెల్యే టీడీపీ. అయినప్పటికీ ఇప్పుడున్న ఎమ్మెల్యే అయినప్పటికీ నేను మినిస్టర్. అవునండి. నేను వైసీపీలో ఉన్నప్పటికీ, టీడీపీ గవర్నమెంట్ అయినప్పటికీ ఆనాటి ఎమ్మెల్యే, ఈ రోజు మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు మనం అంటే చాలా గౌరవంగా అండి. పార్టీలు తీసి పక్కన పడేసాయి, మనకు అభివృద్ధి ముఖ్యం, నీకే పని కావాలో చెప్పు సోదరు అంటూ ఉంటాడు. అప్పటి నుంచి కూడాను రాజకీయాలకి పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎవరంటే అనగానే సత్యప్రసాద్ గారు. ఆ రోజే మాకు మొదటి నుంచి కూడా, నేను ఎంపీపీ చేస్తున్నప్పటికీ వైసీపీలో, పార్టీ టీడీపీ గవర్నమెంట్ అయినప్పటికీ నీకేం కావాలని చెప్పు సోదరా అంటాడు. అసలు ఆ పార్టీ వైసీపీ అని చెప్పేసి అసలు ఆ ఫీలింగే లేదండి. అతను మొదటి నుంచి కూడానండి వర్క్ మైండ్ సార్. పార్టీలు తీసి పక్కన పెడతాడు. అభివృద్ధి ఏంటనేది ఎవరికి ఏది కావాలన్నా చేసి పెట్టే మైండ్ సెట్. ఇవాళ కూడా అంతేనండి అతను. అదే. సో ఆ కారణంగానే మరి మీరు మొన్న టీడీపీకి వెళ్ళిండ్రా అసలు ఏంది? అదొకటండి. అదొకటండి. అదే కాకుండానండి వైసీపీ గవర్నమెంట్లో 2019 నుండి 2024 లోపు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అవును. ఎక్కడ కూడా అభివృద్ధి లేదండి. ఎందుకు లేదండి? ఏడుందండి? ఎక్కడ ఉంది చెప్పండి. అయ్యో చెప్పండి సార్, ఎక్కడ ఉంది అభివృద్ధి? ఎక్కడ ఉంది? అయ్యో, ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వర్గాలకు అందరికి ఆయన ఏదో సంక్షేమ ఫ్రీ పథకాలంటూ రూమ్లో కూర్చున్న బటన్ నొక్కటమే సరిపోయింది తప్ప అందినే అందలేదా ప్రజలకి? అందినే అందలేదా? ఒకటండి, ఏ మాట కామాట చెప్పుకున్నాం. పూర్తి స్థాయిలో అందరికి మాత్రం అందలేదు సార్. అందలేదు. అన్నిటి ఎందుకు ఓడిపోతుండ? వైసీపీ ఎందుకు పోతుండ? పూర్తి స్థాయిలో మాత్రం మహిమ, ఇది మోడీ మహిమ. అయ్యో అంతే కదా. ఇక్కడ మోడీ మహిమ కావచ్చు, పవన్ కళ్యాణ్ మహిమ కావచ్చు, ట్యాంపరింగ్ మహిమ కావచ్చు. అది కరెక్టే కదా. ఇవన్నీ మహిమలే సార్. అసలు ట్యాంపరింగ్ అనేది కాదండి, అది కరెక్ట్ కాదు. ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు సంక్షేమ పథకాలంటూ సంక్షేమ పథకాలను ట్యాంపరింగ్ కాకపోతే మీకు 11 వేస్తాయి. ఒక 151 ఉండే వాళ్ళకు అంటే ఏంటి, 5 పోతాయి 11 వేస్తాయని ఎట్లా చెప్తారు ముందుగానే? అది కరెక్ట్ కాదు సార్. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటే 2,25,000 ఎట్లా పోల్ అవుతాయి? అట్టగా సార్. గతంలో 2019లో వైసీపీకి 151 వస్తా అనుకున్నారా? రాలేదు కదా. అంటే అప్పుడు కూడా ట్యాంపరింగ్ అని అనుకోవచ్చా? ట్యాంపరింగ్ అంటే మోడీకి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తుండ్రు సార్. అదే కాదు కానీ అది కాదు, ఇది నిజం సార్. అసలు ట్యాంపరింగ్ ఒకవేళ రేపు రాబో కాలంలో వైసీపీ కూడా మోడీకి దగ్గర ఉంటే మళ్ళీ వైసీపీ వస్తుంది. కరెక్ట్ కాదు సార్. ట్యాంపరింగ్ అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్. గతం వేరు ఇప్పుడు వేరు సార్.
ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఓకే. ప్రజలంతా చదువుకున్నారు, ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయకూడదు అనేది ప్రజలు డిసైడ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చేశారు, ఓకే. అభివృద్ధి ఎక్కడ చేశాడంటే 3 రాజధానులు అన్నాడు కదండి. అవును, 3 రాజధానులు కనీసం 3 చోట్ల 3 రాళ్ళని పెట్టడం జరిగింది. మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు, మరి ఏమండి మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు? ఉన్నానండి, మాట్లాడిన పరిస్థితి. పార్టీ మారిన తర్వాత 4 రాళ్ళు అట్లా కదండి, నచ్చకే కదా ఇటు వచ్చింది. ఇప్పుడు నేను ఎలక్షన్స్ కి ముందే నేను టీడీపీలో జాయిన్ అయ్యాను, టీడీపీలో ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యానండి. నేను 6 నెలలకు ముందు ఏదే దాదాపు ఆంధ్రలో మొదటి జడ్పీటీసీ తెలుగుదేశం రావడం మీరే. అరే అంతే సార్, మొట్టమొదటిసారిగా వైసీపీలో ఉంటూ జడ్పీటీసీలో మొట్టమొదటి జడ్పీటీసీ టీడీపీలో జాయిన్ అవ్వడం నేనే సార్. ఏంది ఇది సార్? మాకు అర్థమైపోతుంది. ఎట్లంటే జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీగా ప్రజల్లో లేడు సార్. మీరు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు? నేనంటే ఏదైనా పార్టీల్లో ఎక్కడ వచ్చినప్పుడు కలవటం తప్ప పర్సనల్ గా సింగిల్ గా కలవటం అనేది లేదు సార్. ఈ పార్టీలో మాత్రం బాబు గారిని కలిసిరా? పర్సనల్ గా బాబు గారిని నేను కలవలేదు సార్, అంత అవసరం ఎట్లంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? పవన్ కళ్యాణ్ బాబు గారిని పవన్ కళ్యాణ్ కలిసాను సార్, మీటింగ్ లో కలవటం కానీ అంతే అంతే కలిసాను అంతే. మాకు అవసరం లేదు సార్. ఎట్లంటే లోకల్ గా మా రెవెన్యూ మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు మాకు ఏ అభివృద్ధి కావాలని ఏ పని కావాలని క్షణాల్లో ఫోన్ చేసి, ఒకసారి మనం ఫోన్ చేసామంటే పలానా పని అడిగామంటే పని చేసి మరీ ఫోన్ చేస్తారండి. ఓకే, నిజాంపట్నం యొక్క రుణం తీసుకున్నారు నర్ర సుబ్బయ్య గారు అంటే మీరేం చెప్తారు? ఒకటి సార్, మేము 14 to 19 ఎంపీపీ చేసాము. మేడం ఎంపీపీని ఎంపీటీసీ. ఆ టైంలో టీడీపీ గవర్నమెంట్ అంటే మేమైనా అభివృద్ధి చేసామంటే ఆ టీడీపీ గవర్నమెంట్లో మేము ఏదైనా రోడ్లు కానీ ఏదైనా పనులు చేసాము తప్ప వైసీపీ గవర్నమెంట్లో మేము అసలు ఏమి చేయలేకపోయాం. అప్పుడు అప్పుడు సార్ 420 హామీలు ఇచ్చారు కథ కానీ ఒకటి కూడా కాలేదు. బాబా జాబ్ అన్నారు, ఇంకోటి అన్నారు. ఏం సార్ దాన్ని మీరు అట్టగా సార్ 2014లో స్టేట్ బైపర్కేషన్ అయింది. అవును, బైపర్కేషన్ అయినప్పుడు మనం కొత్తగా రాష్ట్రం ఏర్పడింది సార్. కొత్తగా ఏం లేదు, పాతదే. కాకపోతే కొత్తగా అక్కడ ఒక సచివాలయం లేదు మీకు, అంతే. రాజధాని లేదు అంతే. రాజధాని డెవలప్మెంట్ ఇప్పుడు రాజధాని మీద డెవలప్మెంట్ మనసు పెట్టాలండి. ఓకే, పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు పెట్టాడండి, పెట్టారు. ఖమ్మంలకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, భూములు కొనుక్కోమని చెప్పారండి. అదే ఖమ్మలకు అదే ఖమ్మలకు వాళ్ళ చుట్టాలకు చెప్పిండ్రు. రాజకీయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటం తప్ప ఖమ్మాలకి ఏంటండి ఒకటి సార్ లెక్క. ఏ నాయకుడైనా సరే ఒక కులాన్ని భుజాన్ని వేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు. ఆయన 14 గతంలోనే 14 సంవత్సరాలు సీఎం గా చేశాడు. మరి రీసెంట్ గా మళ్ళీ అయ్యాడు సార్. కులాన్ని భుజాన్ని వేసుకుంటే సీఎం అవ్వగలడండి? కుల రాజకీయాలు నడుస్తున్నాయి సార్ ఇప్పుడు. కాదు సార్, కాదు ప్రస్తుతం కుల రాజకీయాలే కాదండి, మీరు అది కాదు సార్. కుల రాజకీయం మాత్రం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఆలోచిస్తే సీఎం కాలేడు కదా సార్. అది మాత్రం ఆ వాస్తవాలు. ఏమో సార్, వాస్తవం మీరు చెప్పేది మేము వింటున్నాం అంటే ప్రజలు కూడా వింటున్నారు. అది కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు తెలంగాణలో చూడండి, అక్కడ బీసీ బిల్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు అంటే గవర్నర్ దగ్గర ఉన్నది. ఇప్పుడేమో దాదాపు నిన్న ఇవాళ ఏది మోడీని కలుద్దామని వెళ్ళారు. ఈ బీసీ బిల్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? 42%. అది ఒకసారి మరి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే బాగుంటుంది కదా? బాగుంటుందండి, బాగుంటుంది. కానీ ఈ రాజకీయ నాయకులు రానిస్తారా? ఇప్పుడు చెప్పండి. ఇక మీరు అందరూ కదా ఇందాక కుల రాజకీయాలు కాదు అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కాదులే సార్, ఇప్పుడు దేశంలోనే బీసీలు 52% ఉన్నారు సార్. 60% సత్యం, ఇది 60%, నో డౌట్. కానీ వెనకబడి ఉన్నారు సార్, అది వాస్తవం. ఎప్పటికైనా సరే ఈ భారతదేశం అనేది బీసీలే వంశం అవుతుందా? గట్టిగా సార్ అవుతుంది. కాదు సార్, అవుతుంది సార్. రానియరు సార్, వీళ్ళు రానియరు. వచ్చేది మాత్రం బీసీల రాజ్యం. ఏమో సార్, లేదు సార్, వచ్చేది మాత్రం బీసీల రాజ్యం. మీరు అంటున్నారు అది లేదు సార్. చూస్తామా? ఒకటి సార్, మనం చూస్తామా? గట్టిగా చూస్తాం సార్, గట్టిగా ఏమన్నా వీళ్ళు వదిలిపెడతారా సార్? వీళ్ళు వదిలిపెడతారా? ఆ పవర్ అనేది వదిలిపెడతారు సార్. ఒకటండి, ప్రజల్లో చదువుకున్నారు, చైతన్యవంతులు అవుతున్నారు సార్. 100% బీసీల రాజ్యం ఏర్పడుతుంది. వైసీపీలో ఎలా ఉంది, ఇప్పుడు టీడీపీలో ఎలా ఉంది, మీకు ఆదరణ? ఒకటి సార్, వైసీపీలో మనము అభివృద్ధి చేయలేకపోయాం సార్ ఏది కూడా. కానీ పేదలకు మాత్రం పర్వాలేదు. పేదలకు ఏదో కొద్దిగా సంక్షేమ పథకాలు వేశారండి. ఉద్యోగాలు లేవు కదా సార్, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు,
మీరు అనుకున్నట్టే జగన్ గారు కూడా అట్లే అనుకోవచ్చు. ఏదండి 5 సంవత్సరాలే కదా, ఇంకొక 5 సంవత్సరాలు అయితే అందరికి ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే అందరికి మేము అన్నమాట ఏది మేము వాళ్ళకి అందిస్తామని కాదండి. ఎట్లా అంటే అతను పరిపాలన మీద సార్ నవరత్నాలు ఏదో అతను ఏదో అనౌన్స్ చేశారు. ఆ నవరత్నాలలో అందరికీ అందినాయా అందలేదా? నవరత్నాలు కూడా అండి అందరికి పూర్తి స్థాయిలో అందలేదు సార్. అందలేదు. మరి ఫస్ట్ టీడీపీలో మాత్రం అందినాయా సార్? బాబాతో జాబాతో అన్నారు అట్టగా సార్. ఎంతగానో పరిశ్రమలు వస్తాయి సార్. ఓకే, పరిశ్రమలు వస్తున్నాయి కూడా, జాబులు వస్తాయి. కానీ ఎందుకో సార్ 2024 ఎలక్షన్లో పెట్టుబడిదారి వ్యవస్థ అంతా సపోర్టు బాబు గారికి చేశారు అంటే మీరేమంటారు? అది కరెక్ట్ కాదు సార్. జనాలు మీరు చెప్పేది నేను అడిగింది ప్రజలు నిర్ణయిస్తారు. యా అది కాదు సార్. ఇప్పుడు జనాలు ఇసుకుపోయారు సార్ వైసీపీ గవర్నమెంట్లో. ఓకే, ఒకటి సార్ రోడ్లు సార్ ఎంత అధ్వానంగా తయారైనాయి చూడండి సార్. ఇప్పుడు ఏమన్నా మొత్తం మల్లెపూలు లెక్క చేశారు కదా, చేస్తారు కదా సార్. అయిపోయినాయి సంవత్సరం కూడా కాలేదు సార్. గవర్నమెంట్ మారిన లేదు సార్. మరి రోడ్లు చాలా చాలా బ్రహ్మాండంగా వేస్తున్నారు, ఎలాంటి నో డౌట్. అసలు ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి సార్. గత ప్రభుత్వంలో నిజామాబాద్కి సూపర్ ఉన్నది సార్ రోడ్డు. వచ్చినాయి కదా సార్. గతంలో కదా చాలా బెటర్. నాకు ఎందుకండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే సార్, ఇదే ఎగ్జాంపుల్. అయ్యో మీరు ఎలక్షన్ ముందైతే మరి దారుణంగా ఉండేవాడు అట్టది లెక్కనే. ఇంక ఇప్పుడు అందంటున్నారా? అయ్యో చాలా బెటర్. ఇప్పుడు అందంటున్నారు చాలా బెటర్ సార్. చాలా బెటర్ అండి, చాలా బెటర్ సార్. రోడ్లు అన్నీ కూడా బాగు చేశారు. ఇంకా మ్యాక్సిమం రోడ్లు బాగు చేశారు. ఎంత 10% 20% ఆగున్నాయి సార్. అవి కూడా చేస్తున్నారు. వర్కింగ్లోనే ఉన్నాయి కదా, చేస్తున్నారు. సో ఇప్పుడు టీడీపీలో ఆదరణ తమరికి బాగుందని భావించవచ్చునా? నేను చెప్పకూడదు, జనాలు చెప్పుకోవాలి కదా సార్. టీడీపీకి జనాలు లీడర్కు ఎటు వాక్ అయితే అంటే ఎటు అనుకూలం అయితే ఎటు లాభసఖ్యంగా ఉంటే అటే పార్టీ మారుతున్నా అనేది ఇది నిజం కాదా? అసలు కరెక్ట్ కాదండి. అసలు లేదు. అంటే అందరికి కాదా, మీకు కాదా? నాకు కాదండి. అది మీకు కాదు, మీతో వాళ్ళు అనుకోవచ్చు అయితే. నేను చెప్పను సార్. అది నేను చెప్పను, నా వరకు కాదండి. నేను చెప్తున్నాను. నాకేంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చకే నేను టీడీపీ గవర్నమెంట్ జెడ్పీటీసీగా అంటే ఆంధ్రప్రదేశ్ లో మొదటి జెడ్పీటీసీ చేంజ్ కావడం. అవునండి, అవును. మీతోనే స్టార్ట్ అయింది. ఇక నాతోనే స్టార్ట్ అయింది సార్. ఉమ్మడి గుంటూరు జిల్లా మాది. మా జెడ్పీ చైర్మన్ గారు కూడా నేను వెళ్ళిన తర్వాతే మా జెడ్పీ చైర్మన్ గారు వచ్చారండి. నాతో పాటు కనీసం 15 మంది దాకా. ఒక జెడ్పీ చైర్మన్ వాళ్ళ భర్తన అంటే ఒకసారి పోటీ చేసి ఓడిపోతే అవునండి గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేయవచ్చునా సార్? అది అన్యాయం చేయలేదు సార్. అయ్యో జెడ్పీ చైర్మన్ గారు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగినా అసలు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కదా సార్. నాతో చాలాసార్లు చెప్పారండి మాకు. ఓకే, ఏదో పనుల మీద జెడ్పీటీసీలకు ఎంతకంత గ్రాంట్లు ఇద్దాము, సేమ్ రైజ్ రావాలి, ఇది రావాలి, ఇది రావాలని చెప్పేసి ఒక ఫైల్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం అపాయింట్మెంట్ కోసం ఆ ఫైల్ సంకలే పెట్టుకుని వాళ్ళు భార్యాభర్తలు పదే చాలాసార్లు తిరిగిన మాట వాస్తవం సార్. ఆ అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. అందుకని వాళ్ళు పార్టీ మారారండి. సార్ ఏదేమైనా కానీ జెడ్పీటీసీకి మండల స్థాయిలో సీట్ లేదు. మండల స్థాయిలో సీటు లేదు. సీటు ఉందా? లేదు వాస్తవం. అంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడు లేదుగా. అదే అంటున్నా. మార్పు రావాలన్నా వద్దా? రావాలండి. దానికంటే మేము జెడ్పీటీసీలు అయిన తర్వాత జెడ్పీటీసీలు మొత్తం కూడాను జెడ్పీ చైర్మన్ దగ్గర మేము ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ప్రతి మండల పరిషత్తులో ఒక రూము ఒక చైరు ఒక జెడ్పీటీసీ ఒక ఆఫీస్ ఉన్నది చెప్పి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, జెడ్పీ చైర్మన్ గారు కూడా ప్రతి ఒక్క మండల పరిషత్తుకి వాళ్ళు ఒక రూమ్ కేటాయించండి, ఒక చైర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రపోజ్ చేసి పంపించడం జరిగింది. నిజామాబాద్లో అయితే నాకు ఆ పరిస్థితి అయితే లేదండి. నాకంటూ ఒక చైర్ ఉంది, ఒక రూమ్ ఉంది. అక్కడక్కడ కాదు అనేది, అది రూల్ ప్రకారం ఉంటే అది ఉంటుంది. అవునండి, అది స్టేట్ వైడ్ పాలసీ సార్. అది స్టేట్ వైడ్ పాలసీ. చట్టం అనేది అవును లోకల్ చట్టం, అంటే లోకల్ గవర్నమెంట్ చట్టం అనేది అది సెంట్రల్ గవర్నమెంట్. అవును. కాబట్టి సో కొన్ని అవస్థలు అయితే ఉన్నాయి. అవస్థలు చెప్పుకోలేకపోతుండ్రు కొంతమంది. అవును సార్. సీటుకు అంటే కేవలం జెడ్పీటీసీ పేరు మాత్రమే జెడ్పీటీసీ, అంతే. ఏ అధికారం లేదు. అధికారం అంటే ఒకటండి. ఇప్పుడు జెడ్పీ జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీనే సార్. ఇప్పుడు జెడ్పీ చైర్మన్కే లేవు, ఇక మీకే ఉంటాయి. ఏంటండి నిధులు కావచ్చు, విధులు కావచ్చు సార్. పేరుకున్నాయి సార్ అన్ని. ఒకటి సార్, నేను గత గవర్నమెంట్లో జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీకి ఉంటూ ఏం ఫండ్లు తేలేదు సార్. నేను తేలేకపోయాను, లేవు కాబట్టి తేలా. ఇప్పుడు ప్రభుత్వం మారి సుమారు 10 నెలలు కావస్తుంది సార్. ఓకే, నేను దగ్గర ₹1 కోటి దాకా జిల్లా పరిషత్ నుంచి మాకు నిజామాబాద్ మండలంగా నేను ₹1 కోటి దాకా తీసుకురావడం జరిగిందండి. దేని పెట్టారు సార్? నేను వాటర్ స్కీమ్స్ కింద సీసీ రోడ్లు, ఎస్టీ గ్రాంటు, ఎస్సీ గ్రాంటు, అట్లాగే అంగన్వాడీ బిల్డింగ్స్, ఇవి కూడా నేను ప్రజల సౌకర్యాల కోసం తీసుకురావడం జరిగిందండి. కరోనాలో తమ పాత్ర ఏమైనా ఉందా సార్?
కరోనాలో సార్ నేను కరోనా అనేది అసలు నేను మర్చిపోయి ప్రజలకి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇక్కడ నిజాంపట్ల 30 పడకల హాస్పిటల్ ఉందండి. ఏ అవసరం ఉన్నా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు షార్టేజ్ ఉందండి అప్పట్లో. హెల్ప్ చేయడం చాలా విపరీతంగా నేను తిరిగాను సార్. నేను ఈ మండలంలో దగ్గరగా ఒక 2000 మందికి కిట్లు ఇచ్చానండి, నిత్యావసర సరుకులు. ఒక 20 లక్షల రూపాయల దాకా నేను అప్పట్లో ఇవ్వటం జరిగింది. నా ఓన్గా సార్, అది సార్ నా పర్సనల్గా నువ్వు 20 లక్షల రూపాయల దాకా అప్పట్లో ఈ నిత్యావసర సరుకులని ప్రజలకు అందజేయడం జరిగిందండి. నిజాంపట్నానికి ఒక పేరు గుర్తింపు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఉన్నది. అవునండి. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయంటే సుబ్బయ్య గారు ఏం చెప్తారు? నిజాంపట్నంలో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా మేజర్ సమస్య అండి. ఇంకా ఉందండి. నిజాంపట్నంలో డ్రింకింగ్ వాటర్ అనేది ఎప్పట్లో గత 30 సంవత్సరాల క్రితము వాటర్ పైప్ లైన్స్ వేయటం జరిగింది సార్. అది చాలా లోతులో ఉన్నాయి సార్. అట్లా డ్రైనేజ్ సిస్టమ్ కూడాను ఒకటి మార్చాలండి. రోడ్లు కూడాను కొంతవరకు బెటర్ అండి గతం దాకా పోల్చుకుంటే. రోడ్లు కూడా సీసీ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కూడాను చాలా వేయాల్సినవి ఉన్నాయండి. మెయిన్ డ్రైనేజెస్ ఇక్కడ కట్టాలి సార్. ఈ సంవత్సరంన్నర కాలం ఇంకొక అంతే కదా మీకు ఉంది? అవునండి, అంతే కదా, దాదాపు అంతే సుమారు సంవత్సరం ఉందండి. ఈ సంవత్సరం కాలంలో మీరు అనుకున్నది రీచ్ అవుతారా? గట్టిగా అవుతాం అనిపిస్తుంది. ఎట్లాంటంటే గవర్నమెంట్లో మనకి కాస్త మా ఇక్కడ లోకల్గా మాకు రెవెన్యూ శాఖ మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు సహాయ సహకారాలతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా చేస్తారని నమ్మకం నాకైతే ఉంది సార్. మీకు కొంత అనుకున్నదన్నాడు, మీరు కూడా పార్టీ మారిండు, రకరకాలు ఇవన్నీ కాబట్టి సార్ అంటే తప్పేం లేదు. కరెక్ట్ సార్. మీ నియోజక అంటే మీన్స్ మీ ఇప్పుడు ఇది మినీ నియోజకవర్గం ఇది. అవునవును సార్. అవును అవునా కదా, ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే లాంటి వాళ్ళు. అవును లాంటి వాళ్ళు నేను అనేది 25% కదా అందరూ అవునా కదా. సో మీరు ఈ మండలాన్ని డెవలప్ చేయడంలో ఆ స్వార్థం ఉండవలసిందే. తప్పదుగా సార్. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు మనల్ని, తప్పదుగా మరి ఎంతగా డెవలప్మెంట్ చూపించాలిగా. ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే ఇక్కడ అనగానే సత్యప్రసాద్ గారు రేపల్ల కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయటం గతంలో కూడా ఆయనే మా అదృష్టంగా భావించాలండి. ఎట్లా అంటే నిత్యం ప్రజలకి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటూ ఫోన్ ఎత్తారు, విషయాన్ని అడుగుతాడు, ఆ పని చేసి మరీ ఫోన్ చేసి చెప్తాడు, అది మెసేజ్ పెడతాడండి. సో పని అయితే అవుతుందండి. సూపర్ 6 ఎంతవరకు వచ్చినాయి? ఏంది అసలు ఈ సూపర్ 6 మాయ ఏంటిది? అవుతున్నాయా? మాయ కాదండి, మాయ కాదు సార్. ఇది మాయ కదా, సూపర్ 6 మాయ ఎట్లా అవుతుందండి? చెప్పండి. మాయ కాదండి. అసలు ఏంది ఈ సూపర్ 6 ఏది విలువ ఏంది? అసలు సూపర్ 6 అంటే ఏంటిది? ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఒకటి సార్, సూపర్ 6లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే, 20 లక్షలు ఇస్తామని చెప్పారండి. అమ్మఒడి ఇంకోటి ఉన్నాయి సార్. సూపర్ 6లో ఉన్నాయి సార్, 6 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మెగా డిఎస్ ఒకటి వేస్తున్నారు సార్. ఈ రేపు జూన్ లోపు ఒకటి, అదే రేపు మేలోనే వదులుతారు సార్. అట్లాగే కుదురుతేసుడు. అవునండి, ఏమండి కుదిరితే వేసుడు, లేకపోతే లేదు. అదే అండి సార్, భలే వాళ్ళు 100% చేస్తారు సార్. ఈ సూపర్ 6 పథకాలు అనేది రేపు 2029 లోపు 100% అమలు చేయడం జరుగుతుంది. అప్పటిలోపా మరి అంతే కదా. ఒకేసారి ఒకటి సార్, గత గవర్నమెంట్లో బడ్జెట్ ఏముంది సార్? ఇప్పుడు మాత్రమే ఉంది ఒకటి సార్. ఇక్కడ ఏం లేదు. ఒకటి సార్, బాబు గారే దుఃఖం వస్తుంది, అసెంబ్లీ సాక్షిగా ఏం లేదు, నిధులు లేవు, ఏం లేవు, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో అర్థమైతలేదు. ఒకటి సార్, చంద్రబాబు గారికి ఈ ముచ్చట ఎవరన్నారు సార్? అడగండి సార్. చంద్రబాబు గారికి సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు సార్. మిగతా వాళ్ళందరికీ ఒకటి సార్. గతంలో 2014-19 మధ్యకాలంలో టీడీపీ గవర్నమెంట్లో రాజధాని అమరావతి, దాని తర్వాత అక్కడ ఏమైనా చిన్న అభివృద్ధి జరిగిందా? రాజధానిలో పట్టించుకోలేదు సార్. అందుకనే మళ్ళీ ప్రజలంతా కూడా మళ్ళీ బాబు గారే సీఎం కావాలని చెప్పేసి అన్నారు. వచ్చారు. మళ్ళీ రేపు ఇప్పుడు చూడండి రాజధాని గతంలో ఎలా ఉంది. అసలు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే రిజల్ట్ వచ్చినాక వెంటనే అక్కడ అభివృద్ధి స్టార్ట్ అయింది సార్. ప్రజలందరూ చూస్తున్నారుగా, 1000 కోట్ల సెంటర్ నుంచి తెప్పిస్తున్నారండి. అది చాలు సార్. పరిశ్రమలు వస్తాయి సార్. అలాగే పోర్టులు సార్, పోర్టులు కూడా మన కూడా అయినాయి సార్. పోర్టులు అన్నీ దానికి శాఖల్ని ఏది నియమించిండు, చైర్మన్ లో నియమించిండు. దాదాపు 137 ఏమో కార్పొరేషన్ చైర్మన్ మొత్తం 56 ఏమో బీసీ కులాలకు, ఓన్లీ బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు. అవునా కదా? అదే కాదు, ఓపెన్ సీట్లకు కూడా 50. అదే నిజంగా మీరు అన్నారు కదా, బీసీ వాళ్లకు దాదాపు 85లో 86 అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పుట్టినప్పుడు ఇది బీసీల పార్టీ
అన్నట్టు అన్నారు కానీ అవునవును. అది వైఎస్ జగన్ నిరూపించారు కదా చాలా మందికి ఓపన్ల రెడ్ల మీద యాదవ్ అంటే ఏది బీసీలకు ఇచ్చినయ్యే లేదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు 50 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారు సార్. ఒక బీసీ కాదు సార్, వాళ్ళకి చైర్ ఉందండి. ఎవరికి చైర్ ఉందా? చైర్ 50 కార్పొరేషన్ పేరుకి కార్పొరేషన్ చైర్మన్ చేశారు కానీ అయ్యో అందులో ఉన్నటువంటి 12 మందికి అంటే వారికి కూడా గౌరవ వేతనం అందింది, అందరికి అందింది గౌరవ వేతనం లేదు సార్. గౌరవ వేతనం లేదు వాళ్ళకి, అసలు ఏమీ లేదు. అవును, గౌరవ వేతనం రూపాయి మీకెంత లేదండి. మీకు గౌరవ వేతనం మాకు 6,000 ఇస్తారు సార్. 6,000 ఇస్తారు, చాలా ఎక్కువ కదా సార్. ఇప్పుడు మన ప్రజలు రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సర్వీస్ చేయటండి, వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటారు. మీది మండలంలో అంటే సారీ నియోజకవర్గంలో ఎన్నో వంతు మీది? 4వ వంతు ఉంటుందా? 4వ వంతు సార్. 1/4 4 అంటే 4 మండలాలు ఉన్నాయి, మనకు మండలం సార్. అంతే కదా. అంతే మరి ఎమ్మెల్యేకి ఎంత జీతం సార్? మొదటి నుంచి కూడాను స్థానిక సంస్థల్లో మాకున్న మొదటి నుంచి కూడా శాలరీస్ తక్కువే సార్. అవి గౌరవ. సరే, మనం సూపర్ 6 అన్నాం. అసలు సూపర్ 6 మీరు అన్నట్టుగా అవుతుందా కాదా? సూపర్ 6 అవుతుందండి, గట్టిగా. మరొకసారి మీ జడ్పీటీసీ పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను గట్టిగా సార్. ఏం చేశారు అని కూడా అడుగుతాను. ఇంకా సంవత్సరం అరున్నది. అవునండి, అవును కదా. అవునండి. ఈ సంవత్సరంలో అంటే ఏంది మీరు వైసీపీలో చేయని పనులు టీడీపీలో చేశారా లేదా అడుగుతారు. గట్టి చేస్తా, ఇప్పుడు చేస్తున్నాం కదా సార్. వైసీపీలో నేను చేయలేకపోయాను సార్. మీరు అన్ని రాసి పెట్టండి సార్. ఇక అయ్యో నాకు సార్, వైసీపీ గవర్నమెంట్లో మేము అభివృద్ధి పనులు చేయలేకపోయిన మాట వాస్తవం. చేయలా. టీడీపీ వచ్చిన ఈ 10 నెలల్లోనే దగ్గరగా నాకు తెలుసుండే నా మండలంలోనే మినిమం 10 కోట్లు అభివృద్ధి పనులు చేయడం జరిగింది సార్. జరిగింది సార్. ఇప్పుడు జనసేనకు వస్తే అసలు ఏంటి, అప్పుడేమో చెగువీర, నాది పోరాటం, నాది లెఫ్ట్ ఐడియాలజీ, ఈ రకరకాల పేర్లు చెప్పి ఒక ఊపి మిమ్లా అని చెప్పి ఏళ్ళు చూపినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం అంటే ప్రజలు ఏమనుకోవాలి, మోసపోయారు అనుకోవాలా? మీరు చెప్పండి ఇప్పుడు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు అని చెప్పాలి సార్. అవును, ఓకే, నాయకుడు, మంచి నాయకుడు. ఆయన నిజాయితీ పరుడు సార్. నిజాయితీ పరుడు, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. మరి ఇంకెవరు అవుదా పరుడు ఇలా సార్? గతంలో వైసీపీ గవర్నమెంట్ నుంచి మనం బయటపడాలంటే అందరం కలిసి ఐక్యబద్ధంగా ఉండాలన్న ఆలోచనతోనే ఏకైక మార్గం అధికారం. ఏకైక మార్గం అధికారం కాదు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఆలోచనతోనే అదే పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి వెళ్ళి 2019 వరకు తిట్టిన తిట్లు కూడా ఉన్నాయి. ఎవరికి? బాబును. లేదు సార్, అది కరెక్ట్ కాదు సార్. పవన్ కళ్యాణ్ బాబు తిట్టారు, బాబు మోడీని తిట్టారు. ఎట్లంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైన మాట వాస్తవం. రాష్ట్రాన్ని ఆయన నుంచి బయటపడేయాలంటే మరలా బాబు గారు రావాల్సిన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని, బాబు గారిని, జనసేన ఈ 3 కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రవర్ణాల చేతుల నుండి బీసీలు ఇంకెంత కాలంలో పవర్ను లాక్కునే అవకాశం ఉంది? అసలు లాక్కుంటారా, లాక్కోరా? ఏమండి, అగ్రవర్ణాల్లో అంటే అందరిని అనలేము సార్. అందరూ చంద్రబాబు నాయుడు మంచోళ్ళు లేరు అంటలేను. అవునండి. కానీ అధికారం కొరకు స్వార్థమే కదా. మంచోళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ సీటు త్యాగం చేయాలి సార్. రాష్ట్రానికి కావాలి వాళ్ళ సీటు ఆయన కాదు సార్, ఇవన్నీ ఉత్తమట్లు కానీ ఇవన్నీ నేనేంటంటే సీటు త్యాగం చేయాలి. ఒకటి సార్, రాష్ట్రానికి సీటు త్యాగం చేయాలి. ఒకటి సార్, రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి సార్, పరిశ్రమలు, మీరు ఇట్లనే ఎంప్లాయ్మెంట్, మీరు భజన అట్లాగా సార్. మరి బాబు గారు ఎంత చక్కగా పరిపాలన ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఓకే, చూద్దాము, కూటమి చివరికి తెలుస్తుంది కానీ ఎట్లుంటారు చూస్తారు. ఏం పర్లేదు, అనుకున్నాయన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తారు. దాంట్లో ఎలాంటి మెల్లగా బాబు గారు వాళ్ళు అంటే మా అబ్బాయిని లోకేష్ గారిని కొద్దిగా ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ గారు కూడా చాలా పండిత్ చెందినటువంటి వ్యక్తులు సార్. చాలా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఓకే, విద్యా అంటే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు సార్. తెలుగు మీడియమా? తెలుగు మీడియం సార్, తెలుగు మీడియం కావాలని మాతృభాష అండి. ఇంగ్లీష్ మీడియం మాతృభాషలతో మాతృభాష ఇవ్వలేదంటలేరు సార్. కాదు, మాతృభాష ఇవ్వలేదన్నారు. తెలుగు మీడియం కావాలన్నది ఎవరు? తెలుగు మీడియం కావాలన్నది టీడీపీ. అవును సార్. తెలుగు మీడియం నాయన ప్రపంచ దేశాలతో మనం కూడా పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇంగ్లీష్ మీడియం పెట్టింది ఎవరు సార్? వైసీపీ. మరి మనం మామూలుగా ఇంగ్లీష్ భాష కావాలంటలేదు కదా సార్. మనం ఇంగ్లీష్ భాష కావాలి, మాతృభాష తెలుగు అనేది చాలా అది అవసరమే సార్. మీరు అన్న అనుకున్నా అవుతుంది కాదు, లేదు సిలబస్ ఉంటుంది కదా, ఉంటుంది, నోట్ అవుట్ అది సార్. మన తెలుగు వాళ్ళు
అసలు తెలుగు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆయన ఎందుకు లాంగ్వేజ్ సాక్షాత్తు మంత్రివర్యగా రారు, ఏది మన గౌరవ లోకేష్ గారికి రానున్న కాలంలో ముగింపు కద్దాం సార్. ఎలా ఉంటది రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎత్తుకు పై ఎత్తుడు, రామాయణ మహాభారతమైనా ఎప్పుడు కానీ. ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం తెలిసిన వ్యక్తే. పరిపాలన చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. కూటమి అక్కడ మోడీ గారు ఉంటాం ఎంత గ్యారెంటో, ఇక్కడ బాబు గారు ఉంటాం కూడా అంతే గ్యారెంటీ సార్. మోడీ ఉన్నంతసేపు నో డౌట్ బీజేపీ ఏ పార్టీకి అయితే అనుకూలం ఉంటుందో, లేదా ఏ పార్టీ అయితే బీజేపీతో జత కడుతుందో వాళ్ళైతే అధికారంలోకి వస్తారు, నో డౌట్. అది ఇది మతలాభం. అది ప్రజలు కూడాను ఇది మతలాభం అంటున్నా. కేంద్రంలో మీరు మతలాభం కాదు అసలు, ఇది మతలాభే. ఏ సార్ మోడీతోని సార్ ఏమన్నా బీజేపీతోని, సరే మోడీ బీజేపీతోని ఏ పార్టీ అనుకూలంగా ఉంటే వాళ్ళకి వెళ్తారు, నో డౌట్. సార్ మీరు మతలబ్ అని అంటున్నారు కదన్న పద్దాక, మరి కొన్ని రాష్ట్రాలు అట్లే బీజేపీ అంతే అదేంటి సిగ్నల్ లేని కాడ మాత్రమే. అది అది కరెక్ట్ కాదు సార్. సిగ్నల్ ఎక్కువైతే ఉండదు, సిగ్నల్ లేని కాడ కాదు సార్. ఓటు సార్, ప్రజలు బాగా విసిగిపోయారు కదా. విసిగిపోవడం సార్, రాజకీయాలపై చాలా మందికి విసుగు వచ్చింది. అసలు ఏంటి వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది సార్, నటులు సార్, దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు. ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఎందుకంటే ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యే కాగలుగుతాడా? ఏమండి, ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యే కాగలుగుతాడా? ఏవి నాయకత్వ లక్షణాలు ఉంటే కాగలుగుతాడు సార్. ఎక్స్పెన్సెస్ ఆర్థికంగా లేకపోతే ఒకట్లేండి నాయకత్వ లక్షణం. అది సార్ మనం ఇక్కడ ఫేర్గా మాట్లాడుకుంటే ఒక సామాన్యుడు కూడా సార్ ఎమ్మెల్యే కావడం దీని కొరకు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళ పాత్ర అంతే కదా. అంతే కదండి, అంతే. అంగబలం, ఆస్తి బలం అన్ని ఉపయోగించుకొని, అంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు పార్టీ గుర్తించకపోతే ఇండివిజువల్గా ఎవరైనా వేస్తే కనీసానికి వాళ్ళ పేరు ఒకటి సార్. ప్రతిదీ కూడా అంగబలము ఆస్తి బలము అని అనుకుంటే వైసీపీ వాళ్ళు మన అంతమంది కోటేశ్వర్లు ఓడిపోలేదు సార్. ప్రతిదానికి కూడా డబ్బే కారణం కాదు సార్. టీడీపీలో ఉన్నంత కోటేశ్వర్లు ఏం కాదులేండి. ఏమన్నా టీడీపీలో ఉన్నంత కోటేశ్వర్లు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్, ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు కదా సార్. కానీ రానున్న కాలంలో రాజకీయ మార్పు అవసరాలు అంటున్నారు, మీరేమంటారు? రాజకీయ మార్పు అంటే ఎట్లా సార్? నిజాయితీ పరులు, మీన్స్ వాళ్ళు మంచి చేయకుండా పర్వాలేదు, చెడు చేయకూడదు. అవునమ్మా, రావాలని కోరుకుంటాం కదా సార్. అలాగే కానీ రానివారు. ఎట్లా సార్? యువత రాజకీయాలు రావాలి, అది బాబు గారికి సాధ్యం సార్. సార్ యువత రాజకీయాలు రావాలి. ఏ పార్టీ అయినా అనౌన్స్ చేస్తుంది. యువత రేపు భవిష్యత్ తరాల్లో నాయకులు, కానీ వాళ్ళ అవకాశం ఇవ్వరు, రానివ్వరు. మీలాంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి లేకపోతే ఈ పాత ఎమ్మెల్యే గారు అంటే ఆయన వారసత్వంగా ఆయన ఇచ్చి ఆయన బంద్ అయ్యేంత వరకు మీలాంటి వాళ్ళకి అవకాశం రాదు. ఇది నిజం సార్. మీరు అన్నా ఒకటి సార్, ప్రజల్లో ఎవరుంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళు మనం చేయగలిగితే, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ ఉండవచ్చు, కానీ ఆర్థికంగా లేకపోతే మాత్రం మళ్ళీ ఏం లేదు. మీరు చెప్పిన కొంతవరకు నిజమే సార్, నేను ఒప్పుకున్నాను. కానీ సో లాస్ట్ చివరి చెప్పండి సార్, నర్రా సుబ్బయ్య గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్పగలుగుతారు? దాన్ని మనం ఏం చెప్పగలుగుతాం సార్? ప్రజల మీద ఆధారపడి ఉంది. మనం మంచి చేసాం అనుకుంటేనా మనం ఆదరిస్తారు, లేదంటేనా మనం ఏం చేస్తాం. ఇక పిల్లలు సెటిల్డా? లేదండి, బాబు బీబీఏ హైదరాబాద్ ఇక్ఫై యూనివర్సిటీ. ఓకే ఓకే. పాప ఏజీబీఎస్సీ బాపట్ల సార్. ఇద్దరు. సో వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. వాళ్ళ గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. కాస్త పర్వాలేదు, పర్లేదు, కొద్ది కాదు మంచిగా పర్వాలేదు సార్. సో రాజకీయ భవిష్యత్తు మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు సార్. ఇదండి మరి దాదాపు సారు ద్వారా మీకైతే మేము అందించగలిగామని వస్తున్నాము. కామెంట్ రూపంలో మీరే తెలియజేయాలి, ఇంకా ఎక్కువ మంది కూడా రీచ్ అయ్యేటట్టుగా మీరే చేయాలి. మీ ఆదరణ మాకుంటే మరికొంత సమాచారం కూడా, అంటే ఒక స్థానిక సంస్థ లీడర్లతోని కూడా మేము ఇంటర్వ్యూ ద్వారా అక్కడున్న లోకల్ గవర్నమెంట్ పరిస్థితితో పాటు లోకల్లో ఉన్న సమస్యలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాము. ఇంకొక సంవత్సరంన్నర ఉంది సుబ్బయ్య గారి పదవి కాలము. ఆ సంవత్సరంన్నరలోపు ఏమేమి చేయగలిగారు, వాళ్ళ పదవి అయిపోయిన దాదాపు ఒక వారం లేదా అటు ఇటు సరే ఏదేమైనా కానీ పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ ముందుకు సార్ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను సార్. ఓకే సార్, ఓకే, రెడీ, గట్టిగా సిద్ధం సార్. నమస్కారం సార్. ఓకే.